మా మ్యారేజ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది, ఏం కొనుక్కున్నాము, ఏం తిన్నాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటామండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎంకే ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారా, యానివర్సరీ హ్యాపీ ఇట్లా ఎవరైనా డెకరేట్ చేసి ఉంటారో లేదో నాకు తెలియదు. మా యానివర్సరీ రోజున మేము ఎట్లా చేయాలి అలా చేయాలని ఏం ప్లాన్లు వేసుకోలేదండి. పొద్దున్నే లేచి చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాము. ఇక్కడ ఈ డెకరేట్ చేయడానికి మేమైతే చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయండి. ఎందుకంటే మాకు అది ఎట్లా చేయాలో తెలీదు, అట్లా ప్లాన్ కూడా లేదు. మా ఆయన అది బాగా ఓల్డ్ది ఇచ్చేసారు షాప్ వాళ్ళు మా ఆయనకి. అది మాకు ఎలా చేయాలో అర్థం కాలేదు. ఆ బెలూన్స్ వదడానికి మేము యూట్యూబ్లో కొట్టి చూసారా హెచ్ ఎలా పడిపోయిందో, అలా ఫ్లాప్ అయిపోయింది అనమాట. జస్ట్ అట్లా వచ్చిన దాన్ని అలా అతికించేసి పెట్టేసుకున్నాము. కొద్దిగా సెలబ్రేట్ చేసుకున్నట్లు చూసుకోవడానికి చాలా మంచిగా అనిపించిందండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా జరుగుతుందో ఏంటో అనేసి, అసలు ప్లాన్ కూడా వేసుకోలేదు. పొద్దున్నే లేచి ఇట్లా శారీ కట్టేసుకొని పూజ కూడా చేసేసుకున్నాం. మంచిగా పూజ అయిపోయింది. ఇప్పుడైతే మా ఆయనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాను. నా కొడుకు, మా ఆయన, మేము కలిపి మా యానివర్సరీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. మోక్షిత్ వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ డాడీకి ఇస్తాను, ఓపెన్ చేస్తారే అట్లా ఉందో చూస్తే. నాన్న వచ్చే వీడియో ఆన్ చేయకుండా చూపి లేదా ఎలా ఉందో చెప్పు. మనోడు డబ్బు కావాలి ఆడుకోవడానికి. హ్యాపీ యానివర్సరీ అమ్మా. సరిగ్గా కట్ చేయాలి. ఎలాగలాగా వచ్చేస్తుంది. ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎక్కడికి వెళ్తాము, ఈరోజు ఏమవుతుందో ఏం తెలియదు. చూద్దాం. వచ్చిందా? అటు కాదబ్బా, ఇక్కడ మోక్షిత్ వాళ్ళ డాడీకి ఇచ్చిన యానివర్సరీ గిఫ్ట్. మరి నాకు ఇవ్వలేదు కదా మోక్షిత్. గుడికి వెళ్తాం. మేమైతే రెడీ అయిపోయినాం. మా ఆయనకి గిఫ్ట్ కూడా ఇచ్చేసినాం. తనకు బాగా నచ్చిందని చెప్పారు. మేము ముగ్గురం అయితే గుడికి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరామండి స్కూటీ పైన. ఇక్కడ నుంచి మాకు దగ్గరలోనే రామలింగేశ్వర స్వామి అని రియల్గా పుట్టిన దేవుడు అంట, బాగుంటుంది. అక్కడికి స్టార్ట్ అయిపోయాం స్కూటీ పైన. మా ఆయన అయితే డ్యూటీకి సెలవు పెట్టారు. ఇంకోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. పొద్దున్నే ఇంట్లో వంట కూడా ఏం చేయలేదు. తినేసి గుడికి వెళ్తారా అక్క అని అనొద్దు, కానీ ఫీడింగ్ ఇచ్చే మదర్కి తెలుసు కదా. ఇక్కడైతే మొత్తం పూజ సామాన్ సెట్ అండి. సెట్ అంటే ఇక్కడ అసలు ఏం లేదండి. ఒక కొబ్బరికాయ, కొన్ని పువ్వులు, 2 అగరవత్తులు, పసుపు, కుంకుమ ఇచ్చారు అంతే. అవి మాత్రమే 70 అంటండి. సరేలే ఎందుకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం అనేసి తీసుకొచ్చేసాము. ఇలా బయట గుడి గర్భగుడికి ఫస్ట్ అయితే ఇట్లా ఉంటుంది. అలా మా ఆయన బాబుని ఎత్తుకుంటూ వెళ్తే నేను వీడియో తీసుకున్నాను. గుడికి వెళ్ళి తర్వాత ఏం చేద్దాం అనేది ఏం ఐడియా లేదండి. ఇక్కడైతే ప్రదక్షిణ చేసుకొని వెళ్దాం అనుకున్నాము, కానీ అంత బంద్ చేస్తారు. గేట్లు అక్కడే పెట్టేసి లాక్ చేస్తారు. మేమైతే ప్రదక్షిణలు చేసుకోవడానికి అవ్వలేదు. సరిగ్గా మేము వెళ్ళేసరికి స్వామికి అభిషేకం జరుగుతుంది. అదేనేది వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను. చాలా మంచిగా అనిపించింది. ఒక విధంగా అభిషేకం చేసిన వాళ్ళు మాత్రమే గర్భగుడిలోనికి వెళ్ళాలంట. అక్కడ మేము అభిషేకం కాదు కాబట్టి జస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం అదే అతన్ని దర్శనం చేసుకుందామని వెళ్ళాం కాబట్టి మేము బయటనే ఉండిపోయినాం. కరెక్ట్గా అభిషేకం టైంకి వెళ్ళాం కాబట్టి మేము ఒక అర్ధగంట సేపు బయట అనేది వెయిట్ చేసామండి. కానీ ఆ అభిషేకం చూడగలిగే భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీ. కాసేపు ఎలా చేశారు ఏంటి అనేది అలా మంచిగా చూసుకుంటూ అలా ఉన్నాను.
మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చినాక ఇంకా తెలిసిందే కదా, ఫోన్లో అట్లా వీడియో తీసుకున్నాను. మీరు మీ యానివర్సరీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే లోపల అభిషేకాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నా యానివర్సరీ ఇలా అవుతుందని అనుకోలేదు. అంతే కదండి, ప్రతి ఒక్కరికి సంవత్సరాలు మారుతున్న కొద్దీ ఎందుకు ఇంట్రెస్ట్ పోతుందో అర్థం కాదు. మన ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం అట్లా ఉండదు కదా. ఓకే, సెలవు పెట్టారు, మంచిగా గుడికి వెళ్ళాం, మంచిగా టైం స్పెండ్ చేశారు కాబట్టి నేనైతే మా యానివర్సరీ రోజు చాలా హ్యాపీ. ఇక్కడికి వస్తే మనకు లోపల అభిషేకం మాత్రమే అలవ్ అండి. కొబ్బరికాయ పూజ కానీ అన్నీ మనం బయటనే చేసుకొని లోపల ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకోవాలి. నేను తీసుకొచ్చిన పూజా సామాన్ సెట్లు పువ్వులు అన్నీ ఇక్కడ ఉన్న స్వామికి అలంకరించుకొని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలన్నీ సమర్పించుకున్నానండి. శనివారమే కానీ ఎక్కువ మంది అయితే లేరు, చాలా ఫ్రీగా ఉంది. కానీ చాలా ఎక్కువ ఉంటారండి ఇక్కడైతే. మహాశివరాత్రి నాడైతే ఇక్కడ బాగా దూరం నుంచి వచ్చి ఒక డే నైట్ అయితే స్టే చేస్తారండి. అదేంటో అండి నాకు అర్థం కాదు. హైదరాబాదు అంటే ఇక్కడ అన్నీ మారిపోతాయి. మన సైడు గుళ్ళు గోపురాలు అంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం గుడి ఇక్కడ ఉందా, ముందు చూపించాను కదండి, అవన్నీ చిన్న చిన్న రూముల లెక్క చక్కగా ఇక్కడ వండడానికి వచ్చిన వాళ్ళు వండుకొని తింటారండి నాన్ వెజ్. ఇంకా కళ్ళు గట్రా తాగుతారు. అదేం పద్ధతో నాకు ఇక్కడ అర్థం కాదు. హైదరాబాద్లో ప్రతి గుడి దగ్గర కళ్ళు, నాన్ వెజ్ ఇంకా కన్ఫర్మ్. దర్శనం అయిపోయినాక కొబ్బరికాయ కొట్టేసి అయ్యవారిని మొక్కుకొని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని మొక్కుకొని అలా పక్కకు తిరుగుతామో లేదో క్లీన్ చేసేస్తారండి. సరే దర్శనం అయింది కదా అనేసి ఆ గర్భగుడిలోనే కాసేపు కూర్చొని ప్రసాదం అదేంటి ఇక్కడ ప్రసాదం కూడా ఫ్రీగా లేదండి. ఒక లడ్డు 25, ఇంకా పులిహోర ప్యాకెట్ 25 అంట. సర్లే ఫ్రీగానే ఇవ్వకపోతే కొనుక్కొని తిందాం లేదు, ఒకటి ప్రసాదమే కదా అనేసుకొని తీసుకున్నాము. ఒక లడ్డు ఇంకా ఒక ప్యాకెట్ పులిహోర. ఇక్కడ నా కొడుకైతే ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది, ఊరికే తిరుగుతున్నాడు. ఇంకోండి నా చేతిలో ఉన్నది పులిహోర ఇంకా లడ్డు. వాడికి కొద్దిగా కోల్డ్ ఉండే, అందుకే లేకపోతే ఇంకా మంచిగా ఆడుకుంటుండేవాడు. నెక్స్ట్ ఏంటి, టిఫిన్ కూడా చేయలేదు, ఎక్కడికైనా వెళ్దామా మధ్యాహ్నం ఏంటి ప్లాన్ అని మా ఆయన్ని అడిగిన. చూద్దాం వెళ్ళాక ఏమనేసి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం అనేసి ప్రసాదం అయితే తినేసినాం. అంతా బాగానే జరిగిందండి ఈరోజు. అంతే కదా, ఒక్కొక్కసారి ఎన్నో ప్లాన్ చేసుకున్న మంచిగా జరగదు. ఒక్కొక్కసారి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే మంచి క్వాలిటీ టైం అనేది మనం చూస్తాం. ప్రతి గుళ్ళో ముందనేది ఈ బొమ్మలు బాగా ఉంటాయి కదా షాపులు, చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ అవుతారు. మా బాబు కంటే మా ఆయనే ఫస్ట్ షాప్లోకి వెళ్దాం కొందాం అనేసి అన్నారు. ఎందుకు వాడు ఆడుకోడు, వాడికి ఏం తెలుసు, పెద్ద నాకు కొందాం అనేసి నేనే ఏం కొనిపీకని తీసుకొచ్చేసాను. ఆ తర్వాత ఇంకేముందండి, మేము దిగిన కొద్దిగా ఫొటోస్ దిగాం. ఇలా అయితే అయ్యింది. తర్వాత లంచ్ టైంకి వండుకొని ఓపిక లేక కొద్దిగా తెచ్చుకొని తినేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye.